ప్రతిధ్వనికి స్వాగతం. ఐక్యరాజ్య సమితి ఉత్సవ విగ్రహంలా మారిందా? యుఎన్ఓ ప్రతిష్ట మసకబారుతోందా? యుద్ధాలు ఆపడంలో ఆ సంస్థ విఫలమైందా? దేశాల మధ్య సఖ్యత కుదర్చటం ఐరాసకు సమస్యగా మారిందా అంటే అవుననే సమాధానమే ఇస్తున్నాయి ఇటీవలి పరిణామాలు. ఉక్రెయిన్, రష్యా, గాజా, ఇజ్రాయెల్ సహా కొరియా, వియత్నాం, ఇరాక్ యుద్ధాల్ని నిలువరించలేని ఐరాస ప్రస్తుతం ఇరాన్, గ్రీన్లాండ్, వెనజువలా, డెన్మార్క్లతో అమెరికా ఆడే ఆటను గుడ్లప్పగించి చూస్తోంది తప్పితే ఆపే ప్రయత్నాలే చేయట్లేదు. అంతేనా? లిబియా, సోమాలియా, సుడాన్, సిరియా సహా ఎన్నో దేశాల్లో అంతర్యుద్ధాలు, సంక్షోభాల్ని, అంతకు మించి మారణహోమాల్ని అడ్డుకోవడంలోనూ విఫలమైంది. భద్రతా మండలిలోని 5 దేశాలు వీటో అధికారాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తున్నా, లక్ష్యాన్ని నీరుగారుస్తున్నా అంటీ ముట్టనట్లే ఉంటోంది. మరి ఎందుకిలా? ప్రపంచ దేశాల్ని ఏకం చేయటంలో ఐరాస ఎందుకు విఫలమవుతోంది? యుద్ధాల నిలుపుదలలో ఎదురవుతున్న సవాళ్లేంటి? మొత్తంగా ఐరాసలో ఎలాంటి సంస్కరణలు అవసరం? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు లెఫ్టినెంట్ కల్నల్ కూచిభట్ల పరమేశ్వర్ గారు, విశ్రాంత సైనికాధికారి, డాక్టర్ దుగ్గరాజు శ్రీనివాసరావు గారు, శ్రీహర్ పాత్రికేయులు, కృష్ణ ప్రదీప్ గారు, అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు. రైట్, ముందుగా పరమేశ్వర్ గారు నమస్తే అండి. ఐక్యరాజ్య సమితి లక్ష్యం నీరుగారుతోందా? ఆ సంస్థ ఉత్సవ విగ్రహంలా మారిందా అంటే ప్రపంచ దేశాల్లో జరుగుతోన్న పరిణామాలు ఏం చెప్తున్నాయి? మనలో పెద్ద డిబేట్ ఏం లేదండి. యాక్చువల్ గా ఇట్స్ డిఫరెంట్ ఆర్గనైజేషన్ అని అయిపోయింది. వచ్చినప్పుడు యుఎన్ ఫామ్ అయినప్పుడు మీరు యుఎన్ చార్టర్ అది చూసారంటే, బేసిక్ చార్టర్ ఏంటంటే, యుఎన్ చార్టర్ ఫామ్ అయింది ఏంటంటే డిఫరెంట్ సెట్స్ ఆఫ్ కంట్రీస్ ఉన్నాయండి. అంటే ఒకటి డెవలప్డ్ నేషన్స్ అని, డెవలపింగ్ నేషన్స్ అని, థర్డ్ వరల్డ్ కంట్రీస్ అని, డిఫరెంట్ నేషన్స్ ఉన్నాయి. ఈ ఇన్ఈక్వాలిటీస్ దాని తర్వాత వెన్ ఇట్ వాస్ ఫార్మ్డ్, ఐక్యరాజ్య సమితి ఫామ్ అయినప్పుడు 40s లో ఫామ్ అయినప్పుడు అప్పుడే ప్రపంచ యుద్ధం, 2 పెద్ద పెద్ద ప్రపంచ యుద్ధాల నుంచి మనం బయటపడ్డాం. ఆ బయటపడ్డ ప్రపంచమే బయటపడింది. అంటే జపాన్ లో విధ్వంసం జరిగింది, యూరోప్ మొత్తం విధ్వంసం జరిగింది, ఆఫ్రికన్ నేషన్స్ ఎక్కడా లేకుండా పోయింది. కొలోనియల్ రూల్ వల్ల సౌత్ ఏషియన్ నేషన్స్ కంప్లీట్ పావర్టీలోకి వచ్చేసి, ఎందుకంటే ఉన్నవన్నీ దోచుకుని వెళ్ళి ఇంగ్లాండ్ లో పెట్టుకున్నారు వాళ్ళు కొలోనియల్ రూల్ లో. సో వీటిలన్నిటి వల్ల ఏమైందంటే ఒక మంచి థాట్ ప్రాసెస్ వచ్చింది. ఆ టైంలో వచ్చింది థాట్ ప్రాసెస్ మంచిదే. ప్రాస్పెరిటీని ఎట్లా ఈక్వల్ గా పంచాలి, అన్ని దేశాలు ఈక్వల్ ప్లాట్ఫామ్ మీదకి ఎట్లా రావాలి, పీస్ఫుల్ గా కోఎగ్జిస్ట్ ఎట్లా కావాలి, అంటే ఒక దేశం వెళ్ళి వేరే దేశాన్ని శాసించే ఇది లేకుండా ఏ దేశం ఆ దేశాన్ని గవర్న్ చేసుకుని కలిసి కోఎగ్జిస్ట్ ఎట్లా అవ్వాలి అన్న ఒక ఎయిమ్ మీద వచ్చింది. అలా వచ్చిన ఎయిమ్ మీద మెల్లమెల్లగా డెవలప్ అవుతూ ఏమైంది, ఇది ఆల్మోస్ట్ మీరు చూసారంటే ఐక్యరాజ్య సమితిలో 111 ఆర్టికల్స్ ఉన్నాయి. 111 ఆర్టికల్స్, దాని తర్వాత మల్టిపుల్ లాంగ్వేజెస్ లో ఆర్టికల్స్, సో దట్ ఆల్మోస్ట్ 5-6 లాంగ్వేజెస్ లో ఈక్వల్ ఆథెంటిక్ లాంగ్వేజెస్ లో ట్రాన్స్లేట్ చేసి అన్ని కంట్రీస్ కి సర్క్యులేట్ చేయడం జరిగింది. దాని తర్వాత డ్రైవింగ్ దట్ యుఎన్ చార్టర్ ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. ఏమైపోయింది, ఇన్ రొటేషన్ మనము సెక్రటరీ జనరల్స్ తీసుకొద్దాము, ఇన్ రొటేషన్ మనము ఇది చేద్దామని, పర్మనెంట్ సీట్స్ అని, పర్మనెంట్ సీట్స్ డిసైడ్ అయ్యి సెక్యూరిటీ కౌన్సిల్ 5 పర్మనెంట్ సీట్స్ అని, వీటో పవర్ కి ఎవరికి ఉంటుంది, వీటో పవర్ ని ఎప్పుడు యూజ్ చేస్తాము, ఇలాంటి ఆర్టికల్స్ అన్ని యూజ్ చేసి ఏం చేసాము, ఒక చార్టర్ తీసుకొచ్చాము. కానీ దాన్ని ఎన్ఫోర్స్మెంట్ ఎలా అనేది ఎప్పుడు అలైన్మెంట్ రాలేదు. ఎందుకంటే ఎవరి చేతిలో పవర్ ఉంటే వాడికి ఇష్టం వచ్చినట్టు వాడుకుంటూ పోయాడు దాన్ని. అండ్ దిస్ ఆల్ స్టార్టెడ్, ఇదంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మనం చూస్తే అన్ఈక్వల్ రిప్రజెంటేషన్ ఆఫ్ నేషన్స్ వచ్చింది. దాని తర్వాత ఇజ్రాయెల్ వార్ అయింది, 9 డే వార్ అయింది, మధ్యలో ఇజ్రాయెల్ సిరియా వార్ అయింది, ఇజ్రాయెల్ ఈజిప్ట్ వార్ అయింది, ప్యాలెస్తీన్ తో కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు యుఎస్ఏ వియత్నాం అటాక్ చేయడం జరిగింది. ఎటువంటి ఎజెండా లేకుండా యుఎస్ఏ ఏముంది, వియత్నాం మాట వినట్లేదు, వియత్నాం అటాక్ చేయాలని సెక్యూరిటీ కౌన్సిల్ ఒక అలైన్మెంట్ కానీ యుఎన్ అలైన్మెంట్ కానీ లేకుండా ఫోర్స్ చేసి వాళ్ళ పవర్ ని, వాళ్ళ మనీ పవర్ ని ఫోర్స్ చేసి వియత్నాం అటాక్ చేయడం జరిగింది. నన్ను అడిగితే దట్ ఈస్ ద ట్రిగర్ అండి. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేది ఒక ఎగ్జాంపుల్ సెట్ అయిపోయింది, ఒక ట్రెండ్ సెట్ అయిపోయింది. నా చేతిలో పవర్ ఉంటే నేను యుఎన్ చార్టర్ కోసం వెయిట్ చేయకుండా, యుఎన్ అగ్రిమెంట్ ఆ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి డిస్కషన్ అవాయిడ్ చేయకుండా నేను యూనిలాటరల్ యాక్షన్ తీసుకోవచ్చు అని. దాంతో ఏమైపోయింది, దాంతో పాటు కోల్డ్ వార్ ఒకటి స్టార్ట్ అయింది, సెకండ్ వరల్డ్ వార్ తర్వాత. దీంతో ఏమైందంటే బైపోలర్ వరల్డ్ లోకి వెళ్ళిపోయాం మనం. యుఎన్ ఏమంది కంబైన్డ్ వరల్డ్ అనడానికి, దాని నుంచి మనము బైపోలర్ వరల్డ్ లోకి వెళ్ళిపోయాము. యుఎస్ డ్రివెన్ వరల్డ్ ఒకటి, అంటే వెస్టర్న్ స్టేట్స్, క్యాపిటలిస్ట్ స్టేట్స్ ఒకటి, కమ్యూనిస్ట్ స్టేట్స్ ఒకటి అని. అక్కడి నుంచి పుల్ అండ్ పుల్ స్టార్ట్ అయిపోయి ఏమైందంటే యుఎన్ చార్టర్ డైల్యూట్ అవడం అక్కడి నుంచి మొదలైపోయింది. సో యాజ్ ఆఫ్ నౌ యుఎన్ ఇస్ అ డిఫరెంట్ ఆర్గనైజేషన్. యుఎన్ కి వాయిస్ లేదు, యుఎన్ ఇస్ నాట్ ట్రైంగ్ టు గెట్ అ వాయిస్ ఆల్సో, బికాస్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇంకెవరిని రానివ్వట్లేదు. అదొక పెద్ద ఇష్యూగా తయారైకొచ్చిందండి. ఓకే, శ్రీనివాసరావు గారు, ప్రకటనలు, ఆదేశాలు తప్పితే ఉక్రెయిన్, రష్యా, ఇజ్రాయెల్, గాజా యుద్ధాలను ఆపేందుకు, ఆయా దేశాల మధ్య శాంతి ఒప్పందాలు కుదిర్చేందుకు ఐరాస చేసిన ప్రయత్నాలు ఏంటి అసలు?
ఐక్యరాజ్య సమితి అనేటువంటిది నైతిక పరమైనటువంటి సంస్థే కానీ తన నిర్ణయాలను బలవంతంగా ఎవరి మీద రుద్దగలిగినటువంటి పరిస్థితి ఐక్యరాజ్య సమితికి లేదండి. సో తీర్మానాలు చేస్తుంది, నచ్చజెపుతుంది, లేదా దౌత్యపరంగా వాళ్ళతో చర్చలు జరపడం మాత్రమే చేయగలదు. కానీ తనకంటూ ఒక సైన్యం లేదు వెళ్ళి ఎవరిని మధ్యలో నిలబడి ఆపటానికి అనేటువంటిది. సో ఉక్రెయిన్ రష్యా మధ్యలో యుద్ధం మొదలైనప్పుడు అంటే ఒక ఐక్యరాజ్య సమితిని స్థాపనలోనే పాత్ర ఉన్నటువంటి సోవియట్ యూనియన్, దాని మార్పు చెందిన రష్యా వాళ్లే యుద్ధంలోకి దిగినప్పుడు అసలు ఇక ఐక్యరాజ్య సమితికి అర్థమే ఉంది? ఎవరైతే ఒక ఆదర్శవంతంగా ఉండాలో, ఏ దేశమైతే ఐక్యరాజ్య సమితిని స్థాపించిందో ఆ దేశమే ఆదర్శంగా లేనప్పుడు ఐక్యరాజ్య సమితి చేయగలిగింది ఏముంటుంది? శాంతియుతంగా ఉండమని అప్పీల్స్ చేస్తుంటుంది, అదేవిధంగా దౌత్యపరంగా దాని ప్రయత్నాలు అవి చేస్తుంటుంది. కానీ ఇంతవరకు ఫలిస్తున్నటువంటి జాడా మాత్రం లేదండి, దాఖలాలు లేవు. సో ఆపండి, యుద్ధం ఆపండి అని చెప్పగలుగుతుంది, ఆపేలాగా చేసేటువంటి మెషినరీ మాత్రం ఐక్యరాజ్య సమితి దగ్గర లేదండి. సో వాళ్ళకున్నదంతా కూడా నైతిక పరమైన బలం మాత్రమే. మేము ఒక మోరలిస్టిక్గా చెప్తున్నాము వినండి అని చెప్పడం, లేదా వెళ్తాడు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆ దేశాలకు వెళ్తాడు, మాట్లాడతాడు, నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. అంతకు మించి దానికి వాళ్ళ దగ్గర ఐక్యరాజ్య సమితికి ఆ శక్తి లేదండి. ఇంకా అంతకు మించి ఉన్నంత వరకు ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయి. ఇతర దేశాలను దాంట్లో జోక్యం చేసుకోమని చెప్తున్నాయి, భారత్ను జోక్యం చేసుకోమని అడిగిన సందర్భాలు ఉన్నాయి, ఇతర దేశాలని జోక్యం చేసుకోమని ఉన్నాయి. కానీ ఎప్పుడైతే అమెరికా రష్యా లాంటి రెండు దేశాలు ఆ యుద్ధం వెనకాల ఉన్నాయో, ఆ యుద్ధంలో ఉన్నాయో, ఇక ఎవరు చెప్పినా కూడా అయ్యేదేం లేదండి. ఐక్యరాజ్య సమితి అనేటువంటి దాదాపుగా పనికిరాని సంస్థ కింద తయారైపోయింది. అంటే అది కోరలు లేనటువంటి ఒక పెద్ద పులిలాగా తయారైంది తప్పించి గట్టిగా నిలబెట్టి నువ్వు ఆపుతావా లేదా, ఇదిగో ఈలోపు సమయంలోపు కల్లా ఆగి తీరాలి, మొత్తం సైలెంట్ అయిపోవాలి, తుపాకులు వాడకు, ఇక ఏవి అలా చెప్పడం తప్పించి కంఠశోష వాళ్ళు చెప్పి విని మనకు విసుగుబుడుతోందే తప్పించి మిగతా దేశాలకు కూడా ఐక్యరాజ్య సమితికి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ఎటువంటి హక్కులు లేవు. హక్కులు ఉన్నాయి, కాగితం మీద ఉంటాయి, కానీ నైతిక హక్కు తప్పించి ఇతర హక్కులు ఏవీ లేవు. తీర్మానాలు చేయటం, చర్చలు జరపడం, గంటలు చేయటం తప్పించి అంతకన్నా కొత్తగా చేసిన ప్రయత్నాలు మాత్రం ఏం కనబట్లేదండి. నిజంగా దానికి అంత శక్తి కనుక ఉంటే, దాని ప్రయత్నాలు కనుక ఉంటే ఈ యుక్రెయిన్ రష్యా యుద్ధం ఈ 3 సంవత్సరాల పాటు సాగాల్సినటువంటి యుద్ధం కాదు. అసలు అర్థం లేని యుద్ధం, జరగకూడనటువంటి యుద్ధం జరుగుతోంది. ఆ జరిగేటువంటి యుద్ధంలో అనైతికత ఎవరిది, నైతికత ఎవరిది అనే దానికన్నా ఐక్యరాజ్య సమితి చూపించాల్సినంత చొరవ చూపట్లేదే అనిపిస్తోందండి. తనకు దగ్గర ఉన్నటువంటి పద్ధతిని తీసుకెళ్ళటం అనేటువంటిలో విఫలమైంది ఐక్యరాజ్య సమితి. ఓకే, కృష్ణప్రదీప్ గారు, యుద్ధాలే కాదు అంతర్యుద్ధాలు, సంక్షోభాలు, మారణ హోమాలు సహా ప్రస్తుత ఇరాన్, వెనజులా, గ్రీన్లాండ్ పరిణామాల్లోనూ ఐరాసది ప్రేక్షక పాత్రే. ఎందుకిలా? అసలు ఐరాస ఏం చేస్తున్నట్లు? ప్రస్తుతం గతంలో లాగా కాకుండా యుద్ధాలంటే రాజకీయాలు కాదండి, యుద్ధాలంటే వ్యాపారం. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా అదే ప్రధానంగా అమెరికాలో ఉన్నటువంటి అతిపెద్ద ఆయుధ కంపెనీలు. అమెరికా ఈజ్ ఎ వార్ మిషన్ టుడే, ఒక మిలిటరీ ఇండస్ట్రియల్ స్టేట్ ఇది. సో అమెరికాలో ఉన్నటువంటి లాక్హీడ్ మార్టిన్ లాంటి సంస్థలు కానీ, ఆర్టీఎక్స్ కార్పొరేషన్ కానీ, లేకపోతే బోయింగ్ లాంటి సంస్థలు కానీ, ఈ సంస్థలన్నీ ప్రపంచంలో వివిధ దేశాలు యుద్ధాలు జరిగేటట్టుగా ప్రోత్సహిస్తుంటాయి. కాబట్టి ఇక్కడ యుఎన్ఓ ఫెయిల్ అయింది అనడం కన్నా యుఎన్ఓలో ఉండేటటువంటి మెంబర్ స్టేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ మెంబర్ స్టేట్స్ యుద్ధాలు నివారించడంలో ఫెయిల్ అయ్యాయి. అంటే కంప్లీట్ గా కేవలం ఐక్యరాజ్య సమితి విఫలమైపోయింది అని చెప్పలేము. ఎందుకంటే ఐక్యరాజ్య సమితి మీడియాలో కనపడే విధంగా కాకుండా అనేక రకాలుగా శాంతి ప్రయోజనాల కోసం కృషి చేస్తూనే ఉంది. అండ్ కాకపోతే అది మీడియాలో ఎక్కువ కనపడదు. మీడియాలో ఎంతసేపు కనపడేది ఏంటంటే ఓన్లీ యుద్ధం మాత్రమే. ఏదైతే మనకి చూసే వాళ్ళకి ఎగ్జైట్మెంట్ కనపడుతుందో ఆ ఎగ్జైట్మెంట్ విషయాలు మాత్రమే, మనకి ఎగ్జైటింగ్ కలిగించే విషయాలు మాత్రమే మనకి కంటికి కనపడేట్టుగా చేస్తారు తప్ప ప్రధానంగా గ్లోబల్ మీడియా ఏదైతే ఉందో ఈ ఐక్యరాజ్య సమితి తీసుకొస్తున్నటువంటి అనేక రకాల రెఫ్యూజీ సపోర్టింగ్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే పీస్ సపోర్టింగ్ యాక్టివిటీ కానీ, లేకపోతే పీస్ కీపింగ్ ఎఫర్ట్స్ కానీ. ఇప్పుడు సౌత్ సుడాన్ లో పీస్ కీపింగ్ ఎఫర్ట్స్ చేస్తున్నటువంటి వీటిని ప్రధానంగా చూపించారు. కేవలం అక్కడ ఎవరు చంపుకున్నారు ఈ మాత్రమే చూపిస్తారు. అండ్ మోరోవర్ అమెరికాలో ఉన్నటువంటి ఈ డీప్ స్టేట్ నెట్వర్క్ ఏదైతే ఉందో ఈ డీప్ స్టేట్ నెట్వర్క్ ఈ ప్రధానంగా మనకి యుద్ధాలు ప్రోత్సహిస్తుంది.
అండ్ ఈ డీప్ స్టేట్ నెట్వర్క్ వెనక ఉండి కేవలం మిలిటరీ నిర్వహించే యుద్ధాలు మాత్రమే కాకుండా అంతర్గత యుద్ధాలు కూడా ప్రోత్సహిస్తారు. ఎప్పుడైతే ఈ డీప్ స్టేట్ నెట్వర్క్ లో ఉండే మల్టీనేషనల్ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కమర్షియల్ ప్రయోజనాలకు ఎప్పుడైతే ఏదైనా ఒక దేశం భంగం కలిగించేటట్టుగా చేస్తుందో అప్పుడు ఆ దేశంలో ఆ ప్రభుత్వాలనే మార్చేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. బంగ్లాదేశ్ లో కానీ నేపాల్లో కానీ మనం ఈ మధ్యకాలంలో చూసినటువంటి రెజిమ్ చేంజ్ ఒక ప్రొసీజర్ ఏదైతే జరుగుతుందో ఆ రెజిమ్ చేంజ్ ప్రొసీజర్ అంతా కూడా ఐక్యరాజ్య సమితిని పక్కన పెట్టేసి డీప్ స్టేట్ నెట్వర్క్ ఒక స్ట్రాంగెస్ట్ ఎమర్జింగ్ సిస్టమ్ గా మారిపోతుంది. కాబట్టి ఇది ఐక్యరాజ్య సమితి విఫలమవుతుంది అనే దానికన్నా ఈ యుఎస్ డీప్ స్టేట్ నెట్వర్క్ ఐక్యరాజ్య సమితిని ఫెయిల్ చేస్తుంది అనటం బెటర్ గా చెప్తాం. అంతేకాకుండా ఈ డీప్ స్టేట్ నెట్వర్క్ ఎంత పవర్ఫుల్ ఉంటుందంటే అమెరికా అధ్యక్షుడు ఎవరున్నా సరే ఆ అమెరికా అధ్యక్షుడు తోటే ఈ యాక్టివిటీస్ అనేది చేపిస్తారు. ఇప్పుడు సెయింట్ మార్టిన్ ఐలాండ్ అనేది ఇవ్వకపోతే బంగ్లాదేశ్ లో అక్కడ రెజిమ్ చేంజెస్ కే పాల్పడ్డారనేటటువంటి వార్తలు స్వయంగా షేక్ హసీనా చెప్పడం జరిగింది ఒక సందర్భంగా. అది అమెరికాకి ప్రయోజనం కలిగించని ఏదైనా ఒక దేశం ఉందంటే వెంటనే ఆ దేశంలో రెజిమ్ చేంజ్ కి పాల్పడడం అనేది ఈ మధ్య కాలంలో చాలా దేశాల్లో చూస్తాం. సుమారుగా 15 దేశాల్లో చూస్తున్నారు. కాబట్టి ఇది ఐక్యరాజ్య సమితి ఫెయిల్ అవ్వడం అనే దానికన్నా ఈ అమెరికా ఆడించేటటువంటి అమెరికన్ డీప్ స్టేట్ నెట్వర్క్ ఆడించేటటువంటి క్రీడలో ఈ ప్రపంచ దేశాలన్నీ ఆ ఆట ఆడుతున్నాయి అంతే. అంటే ఇది ప్రత్యేకంగా యుఎన్ఓ ఫెయిల్యూర్ కాదు, ఇట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ డీప్ స్టేట్ నెట్వర్క్ అని చెప్పొచ్చు. ఓకే, రైట్. పరమేశ్వర్ గారు, ప్రపంచంలో యుద్ధాలే జరగకుండా చూడటం, జరిగినా శాంతియుతంగా పరిష్కారం చూపటం అనేది ఐరాస ప్రధాన లక్ష్యాలు. కానీ లక్ష్యాలు అమలు కావడం లేదెందుకు? ఇప్పుడు మీరు యుఎన్ చార్టర్, మళ్ళీ నేను ఐ గో బ్యాక్ టు ది యుఎన్ చార్టర్ అండి. అంటే ప్రపంచ యుద్ధాలని ఆపడము, పీస్ ని ప్రమోట్ చేయడము, వెనకబడిన దేశాలకి మద్దతు చేయడం, ట్రస్టీషిప్ కౌన్సిల్ నుంచి మద్దతు చేయడం అనేవి కొన్ని యుఎన్ చార్టర్ లో మీరు చదివారంటే అది చాలా క్లియర్ గా రాసున్నాయి. నౌ ఎన్ఫోర్స్ చేసే పవర్ ఎవరికి? మీరు సెక్యూరిటీ కౌన్సిల్ అని 5 దేశాలను కూర్చోబెట్టారు. యుఎస్ఏ, ఇదివరకు యుఎస్ఎస్ఆర్, ఇప్పుడు రష్యా, చైనా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, చైనా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, యుఎస్ఏ, యుఎస్ఆర్, 5 దేశాలు. ఈ 5 దేశాలు లీడర్షిప్ తీసుకోవాలి దానిలో. అది ఒకటి. మీరు 97 ఆర్టికల్ 99 చదివారంటే ఆర్టికల్ 99 లో ఏం రాస్తుంది? ఏదైనా ప్రపంచ శాంతికి విరుద్ధంగా ఏదైనా యాక్షన్ జరిగితే యుఎన్ సెక్రటరీ జనరల్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు అంటోనియో గుటెరెస్ ఎవరైతే ఉన్నారో, ఆయన సెక్యూరిటీ కౌన్సిల్ దృష్టిలో తీసుకురావాలని రూల్ ఉంది. సరే, ఇప్పుడు ఇజ్రాయెల్ గాజా వార్ అవుతుంది, రష్యా యుక్రెయిన్ వార్ అవుతుంది, యుఎస్ఏ వెనిజులా మీదకి అటాక్ చేసింది, యుఎస్ఏ గ్రీన్లాండ్ మీదకి వెళ్తానంటుంది, చైనా తైవాన్ మీదకి వెళ్తానంటుంది. ఈ వైలేట్ చేసేది ఎవరు? సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్న వాళ్లే. ఒకవైపు రష్యా, ఒకవైపు యుఎస్ఏ, ఒకవైపు ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ అంటే యుఎస్ఏ బ్యాకింగ్ ఉన్నది, ఒకవైపు చైనా. ఇంకా మిగిలిపోయింది ఎవరు? ఫ్రాన్స్, ఇంగ్లాండ్ మాత్రమే. సో వైలేట్ చేసేది సెక్యూరిటీ కౌన్సిల్ ఉన్న వాళ్ళు. ఎవరి దగ్గరికి వెళ్ళి గోడు పెట్టుకోవాలో వాళ్ళే సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళు. వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఏమంటాడు అంటే మీరే వైలేట్ చేస్తారంటే వింటారా వాళ్ళు? లేదని వీటో పవర్ ఒకటి ఉంది వాళ్ళ చేతిలో, వీటో పవర్ యూజ్ చేస్తారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డిఫెక్ట్ అవ్వకుండా ఇప్పుడు ఐడియేట్ చేయాల్సింది ఏంటంటే ప్రపంచ దేశాలు కలిసి కూర్చొని, అదే ఇండియా పుష్ చేస్తున్న ఎజెండా, మీరు సెక్యూరిటీ కౌన్సిల్ ని వైడెన్ చేయాలి, సెక్యూరిటీ కౌన్సిల్ స్కోప్ ని వైడెన్ చేయాలి, వేరే దేశాలని తీసుకొచ్చి స్టేక్ హోల్డర్స్ చేయాలి, వాళ్ళకు కూడా చెప్పే పవర్ ఉండాలి. ఉట్టి వీటో పవర్ యూజ్ చేసుకుని మీకు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసే అధికారం ఉండకూడదు. సో ప్రతిదానికి ఒక పీనల్ యాక్షన్ అనేది ఉండాలి. ఒకవేళ మీరు ఏమైనా కూడా యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ అలైన్మెంట్ లేకుండా, యుఎన్ జనరల్ అసెంబ్లీ అలైన్మెంట్ లేకుండా మీరు యాక్షన్ చేశారంటే మీ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్షిప్ రివోక్ అయ్యే ఛాన్స్ ఉంది, మీకు దానిలో వీటో పవర్ ఉండదు అన్న రూల్, ఏదైనా ప్యూనిటివ్ యాక్షన్ రూల్ లేకపోతే ఏ దేశం ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తారండి. నెంబర్ 1. నెంబర్ 2, మీరు చేయాల్సింది ఏంటంటే అంబ్రిల్లా ఆఫ్ దోస్ యుఎన్ సెక్యూరిటీ నేషన్స్ వైడర్ అంబ్రిల్లా తీసుకురావాలి. మీరు ట్రస్టీషిప్ కౌన్సిల్ అని ఒకటి ఏర్పాటు చేశారు ఆ చార్టర్ లో. ట్రస్టీషిప్ కౌన్సిల్ ఏం చేస్తుంది? అట్ ప్రెసెంట్ ట్రస్టీషిప్ కౌన్సిల్ ప్రపంచంలో ఏం చేసిందో ఎవరికి తెలియదు. రెండోది, మన ప్రవక్త అన్నారు యుఎన్ సెక్యూరిటీ పీస్ కీపింగ్ ట్రూప్స్ అని 2 ఉన్నాయండి. దానిలో కూడా పీస్ కీపింగ్ ట్రూప్స్. సర్వ్ ద ఆర్మీ నాకు తెలుసు. యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్ అని ఇండియన్ ఆర్మీ వాళ్ళు కూడా వెళ్తారు, మిషన్స్ లోకి వెళ్తారు. కొన్ని చోట్ల ఏముంటాయి, ఆఫ్రికా లాంటి దేశాల్లో కొన్ని చోట్ల ఏముంటాయి, మీరు పీస్ కీపింగ్ ఫోర్స్ మాత్రమే, మీరు అబ్జర్వేషన్ ఫోర్స్ మాత్రమే. ఎక్కడైనా ఏదైనా జరుగుతుంటే మీకు ఇంటర్వ్యూన్ అయ్యే అధికారం లేదు, మీరు రిపోర్ట్ చేయడం వరకు మాత్రమే. అలాంటి దానికి యుఎన్ పీస్ అంత ఖర్చు పెట్టి యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ఎందుకండి? అందరు కాంట్రిబ్యూట్ చేసి. సో ఏమవుతుంది, సోమాలియా, సౌత్ సుడాన్ అట్లాంటి ప్లేసెస్ లో బోకో హరాం లాంటి వాళ్ళు వస్తారు, పూచకోత కోసి వెళ్తారు. పూచకోత కోసుకెళ్తే యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ఏం చేస్తుంది? ఎఫెక్టివ్ గా యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ఏం చేస్తుంది?
జస్ట్ వెళ్ళి అచ్చా ఇక్కడికి బోకో హరాం ఇట్లా వచ్చారు, ఇలా ఊచకోత కోసి ఇంతమందిని చంపారు, వెళ్ళిపోయారు, డాక్యుమెంట్ చేస్తున్నాం, అయిపోయింది. దాని తర్వాత ఏం జరుగుతుంది యాక్షన్? బోకో హరాం మీద ఏమైనా యాక్షన్ జరుగుతుందా? ఏం జరగట్లే కదా. అందుకే బోకో హరాం ఇప్పుడు బోకో హరాం వస్తుంటే అక్కడ ఉన్న డిఫెన్స్ ఫోర్సెస్ కి యుఎన్ ఫోర్సెస్ కూడా ఏంటంటే మీరు మిమ్మల్ని బతికించుకుని విత్డ్రా టు ప్లేస్ వేర్ యువర్ సేఫ్ అనే డైరెక్షన్స్ ఉంటాయి అండర్ గ్రౌండ్. అయితే పరమేశ్వర్ గారు, ఇప్పుడు ఐరాస ఇప్పుడు సమావేశాలు జరుగుతుంటాయి, ఎవ్రీ ఇయర్ జరుగుతుంటాయి వార్షిక సమావేశాలు. వాళ్ళు అప్పుడు కొన్ని లక్ష్యాలను కూడా నిర్దేశించుకుంటూ ఉంటారు. మరి అవి కార్యరూపం దాల్చుతున్నాయా? అసలు అవి అమలు అవుతున్నాయా? అవ్వట్లేదండి. డిస్కస్ అవుతాయి. డిస్కస్ అయినప్పుడు ఏమంటే మెంబర్ దేశాలు తీసుకొస్తాయి కొన్ని చార్టర్లు. దాంతో ఏమవుతుంది, మోస్ట్ పవర్, అందుకే అంటున్నాను సెక్యూరిటీ, ఇన్ మై వ్యూ సెక్యూరిటీ కౌన్సిల్ అంబ్రెల్లా, either security council members should be in rotation or the umbrella should be wider, and బ్లాంకెట్ వీటో పవర్స్ ఏవైతే ఉన్నాయో వీటో పవర్ చేసి ఏ రెజల్యూషన్ అయినా బ్లాక్ చేసే హక్కు ఏదైతే ఉందో దాన్ని రివోక్ చేసి దట్ షుడ్ బి అప్ ఫర్ రివ్యూ. ఒక దేశం ఇన్ కాంట్రవర్షన్ కంటిన్యూస్ గా ఐక్యరాజ్య సమితి చార్టర్ ని వైలేట్ చేసేది ఎవరు? యుఎస్ఏ. ఎప్పటి నుంచి చేస్తుంది? 90 వియత్నాం వార్ దగ్గర నుంచి, దాని తర్వాత బ్రేక్ వచ్చింది, దాని తర్వాత ఇరాక్ యుద్ధం దగ్గర నుంచి, ఇరాక్ దగ్గర ఈ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉన్నాయో అని గొడవ పెట్టి వెళ్ళారు. ఏం దొరికింది అక్కడ? ఏమీ దొరకలేదు. కొన్ని ఖాళీ కేవ్స్ దొరికే, సద్దాం హుసేన్ దొరికాడు, ఆయన చంపేశారు, అయిపోయింది. సరే, ఆయన నియంత, ఆయన చేసేవి ఆగడాలు చాలా ఎక్కువ అయినాయి, ఆయన చంపేయడం ఒక విధంగా మంచి జరిగిందంటే మంచి జరిగింది. కానీ దేశానికి ఏమైంది? దేశం పాత్రలను తొక్కేశారు కదా దేశాన్ని. ఇరాక్ నాశనమైంది, కువైట్ నాశనమైంది, సిరియా నాశనమైంది, ఈజిప్ట్ నాశనమైంది, ఇప్పుడు ఇరాన్ నాశనం అవుతుంది. పాలస్తీన్ ఇష్యూ కూడా ఎటువంటి సొల్యూషన్ కాకుండా డీప్ స్టేట్ ఇన్వాల్వ్ అయి కూర్చుంది. అక్కడ యుఎస్ఆర్ మొత్తం కంబైన్డ్ స్టేట్స్ అన్ని నాశనమైనాయి. యూరోప్ లో ఉన్న సెంట్రల్ యూరోపియన్ రిపబ్లిక్స్ కూడా నాశనమయ్యాయి. ఎవరి వల్ల? డీప్ స్టేట్ ఇన్వాల్వ్. ఇప్పుడు అదే మోడల్ ఇప్పుడు ఏషియాలోకి తీసుకొచ్చారు. ఇండియాలో ట్రై చేశారు, ఫార్మర్ ప్రొటెస్ట్ అని, లేకపోతే సిఏఏ ప్రొటెస్ట్ అని, అది సక్సెస్ కాలేదు. మిగతా ఉన్న దేశాలు అన్నింటిలో సక్సెస్ అయ్యాయి. నేపాల్, బర్మా, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్ అన్ని చోట్ల సక్సెస్ అయింది రెజ్యూమ్ చేంజ్ ఆపరేషన్స్. సో ఓన్లీ ప్లేస్ వేర్ దే ఫెయిల్డ్ ఇస్ ఇండియా. అది మన అదృష్టం బాగుండి మన దగ్గర ఫెయిల్ అయింది. ఎందుకంటే మన డైవర్స్ కల్చర్, మన గవర్నమెంట్ ఇంకా స్ట్రాంగ్ ఉండే కాబట్టి. అంతే. సో యుఎన్ ఫెయిల్ అవ్వడానికి కూడా కావాలంటే వీ నీడ్ టు వైడన్ ది అంబ్రెల్లా ఆఫ్ సెక్యూరిటీ కౌన్సిల్ అండ్ వీ షుడ్ డిఫైన్ ద పవర్స్ అండి. పవర్ డిఫైన్ అవ్వడము, పవర్ ని రెస్ట్రిక్ట్ చేయడము రెండు కలిసి ఉంటేనే కానీ ఇవి జరిగేవి కాదు. ఓకే, రైట్. శ్రీనివాసరావు గారు, ఐరాస భద్రతా మండలిలోని 5 దేశాలు వీటో అధికారాన్ని విచ్చలవిడిగా వినియోగించుకుంటూ సంస్థ లక్ష్యాన్ని నీరుగారుస్తున్నాయి. అసలు వీటో అంటే ఏంటి? ఎందుకు దుర్వినియోగం అవుతోంది? ఈ వీటో అనేటువంటిది 1945లో ఐక్యరాజ్య సమితి పెట్టినప్పుడు ఒక సంస్థ ప్రారంభంలో ఎలా వెళ్తుందో, ముందుకు వెళ్తుందో తెలియదు కాబట్టి దానికి కొంచెం డైరెక్షన్స్ అవి వచ్చే వరకు లేదా స్థిరపడే వరకు ఎవరో కొంత నాయకత్వం తీసుకోవాలి. అది ఏ సంస్థకైనా కావాలి. అదే పద్ధతిలో దీన్ని ఒక క్రమ పద్ధతిలో నడిపించే బాధ్యతని ఒక 5 దేశాలు తీసుకున్నాయి. అమెరికా, ఐరోపా ఖండం నుంచి రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, చైనా, ఏషియా కాంటినెంట్ నుంచి. సో వీళ్ళందరికీ కూడా ఒక బాధ్యత మోస్తున్నారు కాబట్టి, లేదా బాధ్యతాయుతమైనటువంటి పరిస్థితులు వాళ్ళ భుజాల మీద పెట్టారు కాబట్టి వాళ్ళకి కొంత ప్రివిలేజ్ ఇద్దాం అనుకునేటువంటి దీంతో ఆర్టికల్ 27(3) కింద యుఎన్ చార్టర్లో వాళ్ళకి వీటో పవర్ ఇచ్చారు. ఈ వీటో పవర్ అనేటువంటిది ఏమిటంటే అడ్డగోలుగా ఎవరు పడితే వాళ్ళు ఏదో ఒక రెజల్యూషన్ తీసుకురావటం, దాన్ని గందరగోళంగా చేయటం, అంటే పరిస్థితులు ఉన్నదానికన్నా ఇంకా అధ్వానంగా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళైతే బాధ్యతతో వ్యవహరిస్తారు అనే ఆశతో ఊహించుకొని వీళ్ళకి వీటో పవర్ ఇవ్వడం జరిగిందండి. అంటే వీటో పవర్ అనేటువంటిది ఎజెండా సెట్ చేయడానికి ఏమీ వర్తించదు. కానీ ఎక్కడైనా సరే ఒక రెజల్యూషన్ కనుక పాస్ అవుతే, రెజల్యూషన్ కనుక వస్తే ఆ రెజల్యూషన్ అడ్డుకునేటువంటి శక్తి వీళ్ళకు ఉందండి. వీళ్ళకి అంగీకారం లేకుండా కూడా ఏ తీర్మానం కూడా సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలిలో పాస్ కాదు, అక్కడి నుంచి పైకి వెళ్ళదు. సో కాబట్టి ఒక దశలో అది ప్రపంచానికి అంతటికీ మేలు చేసే విధంగా వీళ్ళు వీటో పవర్ని వాడతారనుకున్నట్టు అది ఇచ్చినటువంటి పవర్ కాస్త ఇప్పుడు ఏమైందంటే వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఈ వీటో పవర్ని వాడుకోవటం. అంటే వాళ్ళ మిత్రులు, వాళ్ళతో పాటుగా అన్ని పంచుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం వీటో పవర్ని దుర్వినియోగం చేయటం అనేటువంటిది ఈ దేశాలు మొదలెట్టాయి. సో దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 293 సార్లు వీటో పవర్ని ఉపయోగించడం జరిగింది. ఈ వీటో పవర్ అనేటువంటిది ఎక్కువ సార్లు వాడినటువంటిది సోవియట్ యూనియన్, దాని తర్వాత స్థానంలో అమెరికా ఉంటుంది. వీళ్ళిద్దరూ కూడా 2 ధృవాలకు చెందిన వాళ్ళు కదా, ఒకటి సోషలిస్టు వర్గం అయితే ఒకటి క్యాపిటలిస్టిక్ వర్గం. సో వాళ్ళ వర్గ పోరాటం, వాళ్ళ ఐడియాలజీ, సైద్ధాంతికమైనటువంటి పోరాటానికి
ఐక్యరాజ్య సమితిని లేదా భద్రతా మండలిని వేదికగా మార్చుకున్నారండి. సో నా మిత్రులను నేను రక్షిస్తాను, నా మిత్రులను నేను రక్షిస్తాను అనేటువంటి దాంట్లో. సో అమెరికా చేసేటువంటి వీటో చాలా వరకు కూడా ఇజ్రాయెల్కి సంబంధించి రక్షించడం కోసం చేస్తోంది అది, లేదా తనతో పాటు క్యాపిటలిస్టిక్ వరల్డ్లో ఉన్న వాళ్ళ కోసం చేస్తోంది. రష్యా కూడా, లేదా ఇప్పుడు రష్యా అంతకు సోవియట్ యూనియన్, ఎవరైతే వాళ్ళ సోవియట్ బ్లాక్లో ఉన్నారో వాళ్ళతో పాటు కలిసి పనిచేస్తున్నారో వాళ్ళ ప్రయోజనాలకు దెబ్బతినేటువంటి లేదా నష్టం కలిగించేటువంటి తీర్మానం కనుక వస్తే అప్పుడు వీటో పవర్ ఉపయోగిస్తోంది. చైనా భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ప్రయోజనాలు కాపాడుకోవటం కోసం చైనా చేస్తుంది. సో ఈ వీటో పవర్ అనేటువంటిది రాజకీయ ఆయుధంగా మారినప్పుడు లేదా స్వార్థ ప్రయోజనాల రక్షణ కోసం వాళ్ళు ఒక ఆయుధంగా మలుచుకున్నప్పుడు ఇప్పుడు తప్పనిసరిగా దీన్ని పరిశీలించాల్సినటువంటి అవసరం ఉందండి. ఓకే. సో వీటో పవర్ అనేటువంటిది అప్పుడు ఏ లక్ష్యంతో పెట్టుకున్నారో ఇప్పుడు సమీక్షించి అసలు వీటో పవర్ రద్దు చేయాలా లేదా సెక్యూరిటీ కౌన్సిల్ని విస్తృతపరచాలా. అప్పుడు చేసినటువంటి, ఇప్పుడు నిజానికి ఆఫ్రికా ఖండం నుంచి ప్రాతినిధ్యం లేదు, ఏషియా ఖండం నుంచి ఏకైక దేశం చైనా ఉంది, ఆస్ట్రేలియా కాంటినెంట్కి ప్రాతినిధ్యం లేదు, యూరోప్లో 3 దేశాలు ఉన్నాయి, అలా విధంగా సౌత్ అమెరికా, దక్షిణ అమెరికాలో ప్రాతినిధ్యం లేదు. కాబట్టి ఇది తప్పనిసరిగా దీన్ని విస్తరించాల్సినటువంటి అవసరం వచ్చింది. ఆ రోజు ఉన్న 50 దేశాలకి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వలసవాదం పూర్తయిపోయి వలస కాలనీలన్నీ కూడా ఖాళీ స్వతంత్ర దేశాలుగా ఏర్పడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సభ్యులకి యుఎన్ఓలో ఉన్న సభ్యత్వానికి తగ్గట్టుగా ఇక్కడ లేదండి, ప్రాతినిధ్యం లేదు. కాబట్టి ఈ శాశ్వత సభ్యత్వం కలిగినటువంటి దేశాలుగా మరికొన్నింటిని పెంచాలి, 5 నుంచి 10, 15 చేయాలి, విస్తృతపరచడం అనేటువంటిది అవసరం. ఓకే. కృష్ణప్రదీప్ గారు, మానవాళి బతుకులు నరక కూపంలోకి జారిపోకుండా కాపాడటం కూడా ఐరాస కర్తవ్యమే. కానీ గాజాలో నేటికి ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. అసలు ఎలా చూడాలి ఈ పరిణామాల్ని? గాజాలో 2025 సెప్టెంబర్లో ఒక పీస్ ప్లాన్ రూపొందించిన తర్వాత సుమారుగా 25 లక్షల మందికి ఈ సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఐక్యరాజ్య సభకి తన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తాం. ఉదాహరణకి మన యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనే ఆర్గనైజేషన్ సుమారుగా 165,000 మెట్రిక్ టన్నుల ఆహారాన్ని ఓన్లీ ఈ 2026 జనవరిలోనే పంపిణీ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా మనకి ఈ యునైటెడ్ నేషన్స్ కి సంబంధించినటువంటి షెల్టర్ క్లస్టర్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఈ షెల్టర్ క్లస్టర్ అనే ఆర్గనైజేషన్ సుమారుగా 28,000 కుటుంబాలకి కావలసినటువంటి షెల్టర్స్ ఏర్పాటు చేసింది. టెంట్లు ఏర్పాటు చేయడం, టార్పాలిన్లు ఏర్పాటు చేయడం, అలాగే బ్లాంకెట్లు ఇవ్వడం, ఇటువంటి యాక్టివిటీస్ అన్ని 28,000 కుటుంబాలకి అందించింది. ఇక అదేవిధంగా ఒక 10,000 కుటుంబాలకి యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కావలసినటువంటి హెల్త్ ఫెసిలిటీస్ కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా మనకి యూనిసెఫ్ ఉంది. యూనిసెఫ్ ఆధ్వర్యంలో ఒక ఆల్మోస్ట్ గాజాలో 3 సంవత్సరాల తర్వాత పాఠశాలలు ఓపెన్ అయ్యాయి. అండ్ సుమారుగా 6,50,000 మంది విద్యార్థులకి ఆల్రెడీ, అంటే ఈ 2026 జనవరిలోనే విద్యా బోధన కార్యక్రమాలు మొదలైపోయినాయి. అంతేకాకుండా యునైటెడ్ నేషన్స్ క్యాష్ వర్కింగ్ గ్రూప్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఈ యునైటెడ్ నేషన్ క్యాష్ వర్కింగ్ గ్రూప్ అనే ఆర్గనైజేషన్ సుమారుగా ఒక 10,000 కుటుంబాలకి డైరెక్ట్ క్యాష్ అసిస్టెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఇందాక అనుకున్నట్టుగా మీడియా కేవలం ఎక్కడైతే యుఎన్ఓ ఫెయిల్ అవుతుందో అది మాత్రమే చూపిస్తుంది తప్ప ఇటువంటి అచీవ్మెంట్స్ మాత్రం చెప్పట్లేదు. నేను చెప్పినటువంటి ఈ గణాంకాలన్నీ కేవలం గత 15 రోజుల్లో జరిగినటువంటి యాక్టివిటీస్ మాత్రమే. అంటే యునైటెడ్ నేషన్స్ తన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తుంది. ఒకవేళ యునైటెడ్ నేషన్స్ కనుక ఫెయిల్ అయ్యింది అని అంటే దానికి ప్రధానమైనటువంటి కారణాలు ఎవరు? దీనికి సుమారుగా 25% ఫండింగ్ ఇచ్చేటటువంటి, యాన్యువల్ బడ్జెట్ ఇచ్చేటటువంటి అమెరికానే ప్రధాన కారణం. ఎందుకంటే అమెరికా సుమారుగా ఒక 30 సంస్థల నుంచి 31 సంస్థల నుంచి యునైటెడ్ నేషన్స్ సంస్థల నుంచి విడ్రా అయిపోయింది. ఎప్పుడైతే ఇది విడ్రా అయిపోతుందో ఆ ఫండింగ్ అనేది ఆగిపోతుంది. సో అది కనుక యునైటెడ్ నేషన్స్ కనుక ఫెయిల్ అయింది అంటే అది అమెరికానే కారణం అవుతుంది దానికి ప్రధానంగా. అండ్ మోరోవర్ ఈ క్రిటికల్ ఛాలెంజెస్ కొన్ని ఉన్నాయి. అంటే ఈ గాజాలో జరిగిన ఆల్మోస్ట్ 2 years పైగా జరిగినటువంటి యుద్ధం కారణంగా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొలాప్స్, కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొలాప్స్ అయిపోయింది గాజాలో పూర్తిగా. అంటే ఈ బిల్డింగులు కూలిపోవడం, లేకపోతే స్కూల్ కూలిపోవడం, ఇటువంటి అన్ని హాస్పిటల్స్ కోల్పోవడం, ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ ఐక్యరాజ్య సమితికి తన కార్యకలాపాల నిర్వహణలో పూర్తి ఇబ్బందులు ఎదుర్కొయ్యేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఐక్యరాజ్య సమితి
వేల కొద్ది టన్నులతోటి ఫుడ్ సప్లైస్ ని రెడీగా పెట్టుకుంది, షిప్పుల్లో రెడీగా పెట్టుకుంది, ట్రక్కుల్లో రెడీగా పెట్టుకుంది. కానీ అమెరికా సపోర్ట్ చేసేటటువంటి ఇజ్రాయెల్ ఆ టన్నుల్ని అలౌ చేయట్లేదు, ఆ ట్రక్కుల్ని అలౌ చేయకపోవడం అంటే ఇండైరెక్ట్ గా అమెరికానే దీన్ని నివారిస్తుంది, యుఎన్ఓ ఫెయిల్యూర్ ని నివారిస్తుంది. సో ఎందుకు అమెరికాకి ఇదన్నీ ఏంటంటే, అమెరికా ఇప్పుడు ట్రంప్ ప్రతిపాదించినటువంటి ఒక కొత్త ఆర్గనైజేషన్ రావచ్చు, ఇది గాజాలో ఒక శాంతిని తీసుకురావచ్చు వచ్చేటటువంటి ఉద్దేశంతో బోర్డ్ ఆఫ్ పీస్ అనే ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ట్రంప్ ప్రతిపాదించాడు. ఈ బోర్డ్ ఆఫ్ పీస్ అనేటటువంటి ఆర్గనైజేషన్ ఒక కమర్షియల్ ఆర్గనైజేషన్. ఎందుకంటే ఈ బోర్డ్ ఆఫ్ పీస్ అనేటటువంటి సంస్థ ద్వారా రాబోయే రోజుల్లో గాజాలో శాంతిని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తారు. అండ్ ఈ బోర్డ్ ఆఫ్ పీస్ లో శాశ్వత అధ్యక్షుడిగా ట్రంపే ఉంటాడు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిస్ పొజిషన్. అంటే అతను అమెరికా అధ్యక్షుడిగా ఉన్నా లేకపోయినా ఆయనే శాశ్వత అధ్యక్షుడిగా ఉంటాడు. దీంట్లో మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఆ మెంబర్స్ 3 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది. అండ్ ఎవరికైనా పర్మనెంట్ మెంబర్షిప్ కావాలి అంటే $1 బిలియన్ ఇచ్చి పర్మనెంట్ మెంబర్షిప్ కొనుక్కోవచ్చు. అంటే దీనివల్ల ఏమవుతుందంటే కమర్షియలైజేషన్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ పీస్, అంటే శాంతిని వ్యాపారం చేయడం అన్నమాట. అండ్ ఇటువంటి ఏర్పాట్లు అంటే దీంతో ఏమైందంటే సుమారుగా 60 దేశాల అధ్యక్షులకి ట్రంప్ ఇన్విటేషన్ పంపించాడు ఈ బోర్డ్ ఆఫ్ పీస్ లో జాయిన్ అవ్వడం, ఇంక్లూడింగ్ ఇండియా. మొత్తం అంతా కూడా ఐక్యరాజ్య సమితి ఫెయిల్యూర్ అనేది అమెరికా ఆడిస్తున్నటువంటి ఆటలో భాగమే. రైట్. పరమేశ్వర్ గారు, 193 సభ్య దేశాలు కలిగిన ఐరాస కేవలం 5 దేశాల బందీఖానాలోనే చిక్కుపోతుంది ఎందుకు? నిధులు ఇచ్చి పెత్తనం చెలాయిస్తుంటే ఐరాస చూస్తూ కూర్చునిపోవడాన్ని ఎలా చూడాలి? అది ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ డిస్కషన్ అండి. అది ఇట్ ఈస్ మోనోపలీ. బేసిక్గా చెప్పాలంటే అదే నేను ఇందాక కూడా హైలైట్ చేశాను. మీరు చూసారంటే ఈ కాన్స్టిట్యూషన్ అనేది చేస్తాము మనం మన దేశ కాన్స్టిట్యూషన్ చూస్తే, లేకపోతే మన దేశ ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్స్ అవి చూస్తేనే అవి దే ఆర్ సబ్జెక్ట్ టు కంటిన్యూస్ అమెండ్మెంట్స్ అండి. కంటిన్యూస్ అమెండ్మెంట్స్ జరుగుతుంటాయి. సో చేంజింగ్ ల్యాండ్స్కేప్ ఆఫ్ ది వరల్డ్ బట్టి, జియోపొలిటికల్ ల్యాండ్స్కేప్ బట్టి మనము వాటిని అమెండ్మెంట్ చేస్తుంటాం. మీరు ఐక్యరాజ్య సమితి చార్టర్ ని మీరు చూసారంటే ఆర్టికల్ 109 అనుకుంటాను లాస్ట్ అమెండ్ అయింది 1965లో. దాని తర్వాత అది ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది 1968లోనే ఇప్పుడు ఇంప్లిమెంటేషన్కి వచ్చింది. దాని తర్వాత యుఎన్ చార్టర్ లో ఉన్న ఏ ఆర్టికల్ హ్యాస్ నాట్ బీన్ సబ్జెక్ట్ టు ఎనీ చేంజ్ అండి. ఐఎమ్ షూర్ ఐఎమ్ నాట్ రాంగ్. అయి ఉంటే 1-2 ఆర్టికల్ దాని తర్వాత టచ్ అయ్యి ఉండొచ్చు. బట్ నాకు తెలిసి నా నాలెడ్జ్ బట్టి అసలు యుఎన్ చార్టర్ లో ఎటువంటి చేంజ్ రాలేదు. అప్పుడే సెక్యూరిటీ ఆర్టికల్ 23 కూడా చేంజ్ చేశారు. దాన్ని 11 నుంచి 15 కౌన్సిల్లో జనరల్ మెంబర్స్ 15 మంది, వీటో పవర్ అనేది 5. సెక్యూరిటీ కౌన్సిల్లో 15 దేశాలు, దానిలో 9 దేశాలు ఓట్ లేకపోతే ఏమీ చేంజ్ కావని చెప్పి చార్టర్ తీసుకొచ్చారు. దాని తర్వాత ప్రపంచం అలాగే ఉండిపోయిందా? ప్రపంచం జైంట్ స్ట్రైట్స్ అండి, ఎన్నడుగు ముందరకెళ్ళలేదు. అలాంటప్పుడు మీరు చార్టర్ ఎందుకు రివైజ్ చేయలేకపోయారు? ఎందుకంటే మీరు ఈ వరల్డ్ పవర్స్ చేతిలోనే వాటిలన్నింటినీ వదిలేశారు. యుఎన్ సెక్యూరిటీ చార్టర్ ని, సెక్యూరిటీ కౌన్సిల్ చార్టర్ ని, యుఎన్ చార్టర్ ని, ఇంప్లిమెంటేషన్ మెథడాలజీని, ఫంక్షనింగ్ మెథడాలజీని వాళ్ళ చేతిలోనే వదిలేశారు. దాంతో పాటు మీరు ఏం చేస్తున్నారు? ఆ సెక్యూరిటీ కౌన్సిల్ చేతిలోనే ఉంది ఎలక్షన్ ప్రాసెస్ అని, ఇదని అదని ఉంది. కానీ మీరు హిస్టరీలోకి వెళ్ళి చూసారంటే శశి థరూర్ గారు ఆల్మోస్ట్ ఎలక్ట్ అయ్యి దాని తర్వాత ఎందుకు ఎలక్ట్ కాకుండా పోయారు? ఆ టైంలో ఇండియన్ యుఎన్ సెక్రటరీ జనరల్ ని ఎన్నిక చేసి పెద్ద దేశాలకు వచ్చి ఒరిగేది పెద్ద ఏం లేదు కాబట్టి ఆయన పక్కన పెట్టి వేరే ఆయన్ని, ఐ థింక్ బూత్రోస్ గాలిని ఎవరిని తీసుకున్నారు. ఐఎమ్ నాట్ వెరీ షూర్ ఆయన ఎవరు. ఐ థింక్ బూత్రోస్ గాలిని తీసుకున్నారు ఆయన ప్లేస్, లేకపోతే వేరే ఆయన అయ్యుండొచ్చు. ఎందుకు తీసుకున్నారు? ఎందుకంటే వాళ్ళ పొలిటికల్ ఎండ్స్, వాళ్ళ జియో పొలిటికల్ అంబిషన్స్ కి సూటబుల్ గా ఇండియన్ రిప్రజెంటేటివ్ ఉండడు కాబట్టి, ఇండియా అవసరం ఆ టైంలో వాళ్ళకి ఫీల్ కాలేదు కాబట్టి వాళ్ళు ఆయనని తీసుకోలేదు. లేకపోతే శశి థరూర్ గారు అయ్యేవారు ఆ టైంలో. హీ వాజ్ ఇన్ ద రేస్ అండ్ దెన్ హీ వాజ్ సెట్ అసైడ్. దాని తర్వాత ఆయన ఇండియాకి వచ్చి పాలిటిక్స్ జాయిన్ అయ్యారు. సో ఇవన్నీ వీటిని చార్టర్ కూడా, వీటి ఎజెండా కూడా ఈస్ డ్రివెన్ బై దీస్ 5 సెక్యూరిటీ కౌన్సిల్ పర్మనెంట్ మెంబర్స్ అండి. ఈ సెక్యూరిటీ కౌన్సిల్ మీరు ప్యాటర్న్ ఆఫ్ వీటో ఓటింగ్ కూడా చూసారంటే 320 సార్లు, 330 సార్లు, 27 సార్లు, 30 సార్లు వీటో పవర్ యూజ్ చేయబడడం జరిగింది. దానిలో మాక్సిమం టైం ఎవరు యూజ్ చేశారు? ఫస్ట్ యుఎస్ఎస్ఆర్. ఇనిషియల్ కంప్లీట్ ఇయర్స్ మొత్తం యుఎస్ఆర్ ఎక్కువ యూజ్ చేసింది. 1-2 సార్లు యుఎస్ఏ కానీ ఫ్రాన్స్ కానీ యూజ్ చేసి. దాని తర్వాత ఏమైంది? 65 తర్వాత నుంచి మీరు చూసారంటే యుఎస్ఏ హెస్ బీన్ అబ్యూజింగ్ దట్. దాని తర్వాత ఏం చేశారు? 90s తర్వాత చూస్తే, 95, 2000 తర్వాత చూస్తే చైనా హెస్ బీన్ అగ్రెసివ్లీ యూజింగ్ ఇట్. అంటే ఏంటి? ఎవరి జియో పొలిటికల్ అంబిషన్స్ కి తగ్గట్టు వాళ్ళు ఆ సెక్యూరిటీ కౌన్సిల్ పర్మనెంట్ సీట్ ని, వాళ్ళ వీటో పవర్ ని యూజ్ చేస్తున్నారు. సో ఇలా బయస్డ్ ఫంక్షనింగ్ ఉన్నప్పుడు, బయస్డ్ మ్యానిపులేషన్ ఉన్నప్పుడు మీరు ఒక కామన్ చార్టర్ మీదకి రాలేరు, కామన్ ఎజెండా మీదకి రాలేరు,
మీరు ఎందుకు అంత సింపుల్ ఎందుకు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ని మీరు డిఫైన్ చేశారు ఒక ఆర్టికల్ నిండా అది రాసింది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ని. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇచ్చిన జడ్జ్మెంట్ ని మీరు సంబద్ధులై ఉండాలని చెప్పి ఒక రూల్ ఉంది. పాకిస్తాన్ లాంటి దేశం మీద మనం అది ఎన్ఫోర్స్ చేయలేకపోయాం. కుల్భూషణ్ యాదవ్ ని కౌన్సిలర్ యాక్సెస్ ఇవ్వాలి, వాళ్ళ ఫ్యామిలీకి యాక్సెస్ ఇవ్వాలి, ఆయన హెల్త్ అనలైజ్ చేయాలి ఇండిపెండెంట్ గా అని చెప్పి ఇచ్చిన యాక్సెస్ ని ఇంప్లిమెంట్ చేయలేకపోయాం. ఇప్పటికి కూడా ఆయన బతుకున్నాడో లేదో తెలియదు మనకి. ఎందుకు చేయలేకపోయాము? ఎందుకంటే వయలేషన్స్ కి పీనల్ యాక్షన్స్ లేవు. వయలేషన్స్ కి కూడా ఎవరో ఒకళ్ళు పాకిస్తాన్ చేసిన వయలేషన్ చైనా బ్యాక్ ఎండ్ చేస్తుంది. కాబట్టి ఇదివరకు యూఎస్ చేసేది ఇప్పుడు చైనా బ్యాక్ చేస్తుంది. సో ఆ బ్యాకింగ్ ఉన్నంత వరకు దేశాలు వైలేట్ చేస్తూనే ఉంటాయి. మనము యుఎన్ చార్టర్ ఇది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఈ జడ్జ్మెంట్ ఇచ్చింది, కౌన్సిలర్ యాక్సెస్ ఇవ్వాలి, ఫ్యామిలీ యాక్సెస్ ఇవ్వాలి, ఆయన హెల్త్ ఎలా ఉందో చూడాలి, మేము బతుకున్నాడో లేదో చూడాలంటే ఇప్పటికి కూడా వీ డోంట్ హ్యావ్ ప్రూఫ్ కుల్భూషణ్ యాదవ్ బతుకున్నాడో లేదు. ఎక్కడో ఇరాన్ లో ఎత్తుకుని వచ్చి ఆయన ఇండియా స్పై పాకిస్తాన్ లో పట్టుకున్నామని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఎక్కడ ప్రూఫ్ ఏం సబ్మిట్ చేయలేదు, వాళ్ళు ఎక్కడ సబ్మిట్ చేయలేదు. అయినా కూడా వీఆర్ నాట్ ఏబుల్ టు హోల్డ్ పాకిస్తాన్ రెస్పాన్సిబుల్ బికాస్ చార్టర్ ఈస్ నాట్ హోల్డింగ్ దెమ్ రెస్పాన్సిబుల్. ద సెక్యూరిటీ కౌన్సిల్ ఈస్ బీంగ్ డ్రివెన్ బై బయస్డ్ జియోపొలిటికల్ అంబిషన్స్ ఆఫ్ దిస్ 5 కంట్రీస్ అండి. అందుకే అంబ్రిల్లాని వైడెన్ చేయాలి. సెక్యూరిటీ కౌన్సిల్ లో 15 దేశాలు కాదు 30 దేశాలు చేయొచ్చు. పర్మనెంట్ మెంబర్స్ 5 దేశాలని కాదు 12, 13 చేయాలి, 15 చేయాలి అని మాట్లాడేది ఏంటంటే డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్, థర్డ్ వరల్డ్ కంట్రీస్ అందరూ ఉండాలి. అందరు ఉండి వీటో పవర్స్ కి లిమిటేషన్స్ ఉండాలి. అప్పుడు కానీ మీకు యూనిఫామ్ చార్టర్ అనేది డ్రైవ్ చేయలేమండి. ఓకే, శ్రీనివాసరావు గారు, ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ ఐరాస నుంచి అతిపెద్ద దేశం అమెరికా వెళ్లిపోవడానికి కారణాలేంటి? అసలు ఐరాస చెప్పినట్లు అమెరికా వినాలా, అమెరికా చెప్పినట్లు ఐరాస వినాలా? ఇది అమెరికా వాళ్ళది ఒక చిన్నపిల్లాడి చేష్టలా ఉందండి. మామూలుగా చిన్నపిల్లలు అందరూ కలిసి కలెక్టివ్గా ఒక టీమ్గా ఏర్పడి ఆడుకుంటూ ఉన్నప్పుడు అందరూ అన్ని కొనుక్కోలేరు కదా. ఎవడో ఒకడు క్రికెట్ ఆడుతున్నారు అనుకోండి, బ్యాటు బాల్ కొనగలిగిన వాడు ఎవడో ఒకడు ఉంటాడు, వాడు తెస్తాడు, మిగతా వాడు ఆడుకుంటారు. ఆ బ్యాటు బాల్ సొంత వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఫస్ట్ బాల్కి అవుట్ అయ్యాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు, పేచీ పెట్టుకొని ఏదో ఒక విధంగా నా బ్యాటు బాల్ నేను తీసుకెళ్తున్నాను చక్కలో పెట్టుకు పోతాడు. అంటే ఎవరు ఆడటానికి వీలు లేకుండా చేస్తాడు వాడు. సరిగ్గా అలాంటి ప్రవర్తనే ఇప్పుడు అమెరికా వాడి దగ్గర చూస్తున్నామండి. నేను అనుకున్నది నెరవేర్చకపోయినప్పుడు నాకెందుకు ఇది? సో నేను ఏదైతే ఎజెండాతో రంగంలోకి వస్తానో అంతర్జాతీయంగా, ఆ ఎజెండాని అమలు చేసే సంస్థగా అతను ఐక్యరాజ్య సమితిని చూస్తున్నాడండి. అది డొనాల్డ్ ట్రంప్ మరి అధికంగా చూస్తున్నాడు. సో ఐక్యరాజ్య సమితికిలో పాల్గొనడం అనేటువంటిది, ఆ చర్చల ద్వారా వచ్చినటువంటి తీర్మానాలని దేనికి నేను కట్టుబడి ఉండను. ఎందువల్ల ఉండను? నేను డబ్బులు ఎక్కువ ఇస్తున్నా కాబట్టి నా మాట చెల్లాలి అనేటువంటిది. ఇప్పుడు కాలుష్యం మీద లేదా గ్లోబల్ వార్మింగ్ మీద తీసుకున్నటువంటి గ్యాసెస్ ఎమిషన్స్ తగ్గించాలని తీసుకున్నట్టు దేనికి నేను కట్టుబడి ఉండను. మొత్తం ప్రపంచం అంతా నాకు కట్టుబడి ఉండాలి, నా పద్ధతికి కట్టుబడి ఉండాలి అనేటువంటి మాట ఇది ఒక అహంభావం, అహంకార ధోరణి అండి. సో సంపన్న దేశం కాబట్టి, సైనిక శక్తి కాబట్టి, లేదా సైంటిఫిక్గా చాలా R&D వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి, ఆయుధాలు ఉన్నాయి కాబట్టి, నేను చెప్పిందే నా ఎజెండానే ఐక్యరాజ్య సమితి ఎజెండా కావాలి. నేను చెప్పినట్టుగానే అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగానే ఐక్యరాజ్య సమితి ఆచరించాలి. సో ఇది ఆచరించము అనేటువంటి నెమ్మదిగా ధిక్కార స్వరం ఎప్పుడూ ఒకరి మాటే చెల్లదు కదా. మిగతా దేశాలు కూడా బలపడుతున్నాయి, ఆర్థికంగా ఎదుగుతున్నాయి, వాటికి కూడా స్వతంత్ర భావాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఎదురు తిరిగి అమెరికాకు వ్యతిరేకంగా మిగతా వాళ్ళంతా కూడా ఏకమవుతున్నారనేటువంటి భావన కలిగిందో, అదొక ఏడుపు కొట్టు మొహంలాగా నేను ఇంక దీంట్లో ఉండను, నేను బయటికి వెళ్ళిపోతాను, నేను ఇంకా డబ్బులు ఇవ్వను దీనికి, ఇది ఒక చేతగాని పనికి మాలినటువంటి పద్ధతిలో అమెరికా ప్రవర్తిస్తోందండి. సో డొనాల్డ్ ట్రంప్ లాంటి ఒక మూర్ఖుడు అంటే ఒక అధ్యక్షుడిని పట్టుకొని మూర్ఖుడు అనకూడదు, కానీ మనం ఒక ప్రజాస్వామ్య దేశం, వాళ్ళ దేశం వాళ్ళు కావాలని ఎన్నుకున్నారు కాబట్టి ఆయన్ని. బట్ అతని తత్వం మాత్రం డిస్ట్రక్టివ్ అండి. అంటే అంతా కూడా వినాశనానికి సృష్టించేటువంటి తత్వం తప్పించి ప్రపంచాన్ని అందరినీ కూడా కలుపుకొని పోదాం, ఇది వృద్ధి అయ్యేలా చేద్దాం అనేటువంటి భావన అతనిలో ఎక్కడా లేదు. అతను ఒక వ్యాపారి, ఓ రియల్ ఎస్టేటో హోటల్లో ఏదో ఉన్నారు కాబట్టి అదే ఆలోచన దేశానికి వ్యాప్తి చేస్తున్నాడు. సో అమెరికా విధానం అంతా కూడా ఓపెనింగ్ వాళ్ళదంతా కూడా ఎప్పుడు వ్యాపారం, లాభార్జనే. కానీ ఇతని దృష్టిలో ఇంకా పర్సనల్గా అయిపోయిందండి. సో ఎజెండా అంతా పర్సనల్గా అవుతోంది. సో మొత్తం ఇలాంటివి చేసినప్పుడు ఏదో ఒక రోజు అమెరికన్స్ అన్నా అతన్ని శిక్షించాలి, లేదా పోతే మేము నడుపుకోగలమనే ధైర్యం ఐక్యరాజ్య సమితి కన్నా రావాలండి. మిగతా దేశాలకి వెళ్తే వెళ్ళిపో, సో నీ బతుకు నువ్వు బతుకు. ఎలక్టెడ్ డిక్టేటర్ అనొచ్చండి ఆయన్ని. ఓకే ఓకే రైట్ రైట్. కృష్ణప్రదీప్ గారు, 1945లో ఏర్పాటైన ఐక్యరాజ్య సమితిలో
కాలానుగుణంగా సంస్కరణలు అవసరమని భారత్ సహా G4 దేశాలు అభ్యర్థిస్తూనే ఉన్నాయి. అయినా ఆ విధంగా అడుగులు పడట్లేదు ఎందుకు? ఇప్పుడు 1945 అంటే 20వ శతాబ్దపు నాటి ఐక్యరాజ్య సమితి. ఇప్పుడు 2025 నాటికి ఐక్యరాజ్య సమితికి 80 సంవత్సరాలు పూర్తయినాయి. సో 1945 టు 20th సెంచరీ మైండ్ సెట్ అనేది 21st సెంచరీకి సూటబుల్ కాదు. అసలు ఇన్ఫాక్ట్ ఈ ఐక్యరాజ్య సమితిలో రిఫార్మ్స్ అనేది కాకుండా ఆల్మోస్ట్ ట్రంప్ దాన్ని అంతం చేసే ఉద్దేశంతో ఉంది. ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత లీగ్ ఆఫ్ నేషన్స్ ఏర్పడుతుంది. లీగ్ ఆఫ్ నేషన్స్ ఏర్పడినప్పుడు అమెరికా దాంట్లో సభ్యత్వం లేదు. అది లీగ్ ఆఫ్ నేషన్స్ ఫెయిల్ అయ్యి రెండో ప్రపంచ యుద్ధానికి దారితీసింది. అంటే అమెరికా లీగ్ ఆఫ్ నేషన్స్ లో సభ్యత్వం లేకపోవడం ఒక ప్రధానమైనటువంటి ఫెయిల్యూర్. అదేవిధంగా ఇప్పుడు మెల్లమెల్లగా అమెరికా యుఎన్ఓ నుంచి విత్డ్రా అవుతుంది. 31 సంస్థల యుఎన్ఓ సంస్థల నుంచి 35 నాన్ యుఎన్ఓ సంస్థల నుంచి అమెరికా విత్డ్రా అయిపోయింది. సో మరి ఈ నేపథ్యంలో క్రమంగా మిగతా ఏజెన్సీస్ నుంచి కూడా ఐక్యరాజ్య సమితి కనుక విత్డ్రా అయిపోతే ఫండింగ్ కంప్లీట్ గా ఆగిపోతుంది. అమెరికా నుంచి వచ్చేటప్పుడు ఫండింగ్ ఆగిపోతుంది. అంతేకాకుండా ఆల్టర్నేటివ్ గా ఈ ట్రంప్ ప్రతిపాదించినటువంటి ఈ బోర్డ్ ఆఫ్ పీస్ అనే ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆ బోర్డ్ ఆఫ్ పీస్ లో హంగేరీ లాంటి దేశాలు బహిరంగంగా మేము దీంట్లో జాయిన్ అవుతామని చెప్తున్నారు. పాకిస్తాన్ రెడీగా ఉంది. అంటే చైనా లేకపోతే రష్యా లాంటి దేశాలు ఇష్టం చూపించకపోవచ్చు దాంట్లో జాయిన్ అవుతారు. నార్త్ కొరియా కూడా ఇష్టం చూపించకపోవచ్చు. ఇండియా అటు ఇటు కాకుండా ఒక గోడ మీద పిల్లి లాంటి వాటంగా చూస్తుంది. అంటే దాన్ని ఖండించట్లేదు, అలాగని చెప్పి యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఇటువంటి నేపథ్యంలో 60 దేశాలు రెడీగా ఉన్నాయి ఈ బోర్డ్ ఆఫ్ పీస్ లో జాయిన్ అవ్వడం. మరి అప్పుడు 193 దేశాలు ఉన్నటువంటి యుఎన్ఓ నుంచి సపోజ్ ఈ 60 దేశాలు కనుక షిఫ్ట్ అయిపోయిన తర్వాత మిగతా దేశాలని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి కొట్టి లేకపోతే బలవంతం చేసి ఎకనామిక్ శాంక్షన్స్ ఇంపోజ్ చేసి లేకపోతే వెనిజులాలో జరిగినట్టుగా మిలిటరీ యాక్షన్ తీసుకుని ఈ దేశానికి నేనే అధ్యక్షుడని ప్రకటించి అమెరికా టోటల్ గా మిగతా దేశాలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చిన్న చిన్న దేశాలన్నింటినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ బోర్డ్ ఆఫ్ పీస్ లో జాయిన్ చేయించింది అనుకోండి. అప్పుడు ఆటోమేటిక్ గా యుఎన్ఓ కూడా లీగ్ ఆఫ్ నేషన్ లాంటి పరిస్థితి ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. అంటే ఈ రిఫార్మ్స్ వచ్చినా గానీ ప్రతిపాదనల రూపంలో మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు G4 దేశాలు అంటున్నాం, ఇండియా, జపాన్, జర్మనీ, బ్రెజిల్, ఇవి చెప్పుకోవడానికి పెద్ద పెద్ద దేశాలు. ఇప్పుడు సపోజ్ ఇండియాకి ఒక యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో పర్మనెంట్ మెంబర్షిప్ ఇస్తామని 1950s లోనే ప్రతిపాదిస్తే దాన్ని స్వయంగా మన ప్రధానమంత్రి నెహ్రూ గారు రిజెక్ట్ చేశారు అనేక రకాల కారణాలు. ఆ వచ్చిన అవకాశాన్ని వదిలేసి ఇప్పుడు నాకు కొత్తగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నాకు మెంబర్షిప్ కావాలంటే కుదరదు, రిఫార్మ్స్ తీసుకురావాలంటే అయ్యేటటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే ఐక్యరాజ్య సమితిలో ఎలాంటి రిఫార్మ్స్ తీసుకురావాలన్నా దానికి మొత్తం సభ్యుల్లో 2/3 దేశాల యొక్క ఆమోదం కావడమే కాకుండా P5 దేశాల్లో పర్మనెంట్ 5 దేశాలు ఏవైతే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్నటువంటి శాశ్వత సభ్య దేశాలు ఏవైతే ఉన్నాయో అన్ని దేశాలు దానికి అంగీకరించారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్నటువంటి రష్యా వీటో అధికారాన్ని ఉపయోగించి ప్రతిపాదించబడినటువంటి సంస్కరణలు తిరస్కరించడం జరుగుతుంది అత్యధికంగా. అండ్ తర్వాత అమెరికా రిజెక్ట్ చేస్తుంది, అలా చైనా రిజెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ దీన్ని విస్తరించేటటువంటి ప్రయత్నం చేశారని యుఎన్ఎస్ఏ ఇమీడియట్ గా దాన్ని చైనా తిరస్కరించే అవకాశం. కాబట్టి అసలు యునైటెడ్ నేషన్స్ ఎస్టాబ్లిష్మెంట్ లోపం ఉంది. ఇట్ ఈస్ కంప్లీట్లీ అన్డెమోక్రటిక్ ఏజెన్సీ, అప్రజాస్వామిక వ్యవస్థ. కనుక అది తొందరలోనే కూలిపోయే ప్రమాదం ఉంది. ఇది సంస్కరణలు అనేటటువంటి పరిస్థితుల్లో క్రమక్రమంగా తీసుకురావాలి అనే పరిస్థితుల్ని ట్రంప్ కూల్చేస్తున్నాడు పూర్తి. సంస్కరణలు కనుక తీసుకొచ్చేటటువంటి ప్రతిపాదన ఏమిటంటే P5 అనేటటువంటి సిస్టమ్ నే క్రియేట్ చేసేవారు. ఎందుకంటే ఐక్యరాజ్య సమితి ఒక న్యూ వరల్డ్ ఆర్డర్ ని ఎస్టాబ్లిష్ చేయాలి. కానీ ప్రస్తుతం ప్రపంచం ఈ రోజున న్యూ వరల్డ్ డిజార్డర్ రూపంలో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అమెరికా గానీ లేకపోతే చైనా గానీ ఏవైతే గ్లోబల్ వరల్డ్ ఆర్డర్ రూల్ బేస్డ్ పొలిటికల్ సిస్టమ్ ని అనుసరించడం జరగట్లేదు. కాబట్టి ఈ ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు అనేవి కేవలం చర్చించుకోవడానికి తప్ప ప్రాక్టికల్ గా అయ్యే పని కాదు. ఓకే, రైట్. పరమేశ్వర్ గారు, ఐరాస కొన్నేళ్లుగా ఒకే నాయకత్వంలో పనిచేస్తోంది. ఇది మారాల్సిన అవసరం ఉందంటారా? నాయకత్వం మార్చి నేను ఇందాక అదే కవర్ చేశానండి. నాయకత్వం మార్చి మీకు పెద్ద ఒరిగేదేం లేదు. ఇప్పుడు ఆంటోనియో గుటెరెస్ తీసేసి ఇంకో ఆయన్ని తీసుకొస్తారు. ఎవరిని తీసుకొస్తారు? ఈ సెక్యూరిటీ కౌన్సిల్ లో జనరల్ గా అలైన్మెంట్ ఉన్నారు, మేము చెప్పిన మాట వింటాము, మా రూల్ నడిపించే ఆయన మాత్రం తీసుకొస్తారు. ఇంకొని తీసుకొస్తారు. ఇంతమంది అధ్యక్షులు మారారు. మీరు అధ్యక్షత గురించి మాట్లాడుతున్నారు కదా,
సారీ ఎస్ ఇంకొని తీసుకొస్తారు నాయకత్వం అంటే నాయకత్వం అదే నాయకత్వం అదే అధ్యక్షత బేసికలీ ఆయన కోర్ టీమ్ మీరు మారుస్తారు, మార్చి మిక్స్ ఆఫ్ నేషన్స్ తీసుకురావాలండి. ఏ నేషన్స్ అయితే మ్యాటర్ అవుతాయో, ఎవరి వాయిస్ అయితే మ్యాటర్ అవుతుందో, లైక్ ప్రపంచం అంతా ఇప్పుడు ఇండియా వాయిస్ మ్యాటర్ అవుతుంది అంటున్నారు, కానీ ఇండియన్ వాయిస్ ఎక్కడుంది వాళ్ళ లీడర్షిప్ కౌన్సిల్ లో? ఎక్కడ లేదు. ఆ లెవెల్లో ఎక్కడ లీడర్షిప్ ఇన్వాల్వ్ లేదు. వాళ్ళు అక్కడ దాకా లీవే ఇచ్చేంత వరకు మీరు ఉట్టి అధ్యక్షతని మార్చి ఇవాళ ఆదేశం కాదు మళ్ళీ ఇంకో నెల తీసుకొస్తారు. ఆయన ఇంకో నెల రెండు నెలల్లో చైనా ఇంకా యుఎస్ఏ ధోరణిలో పడిపోతాడు. ఆయన కూడా ఏం మాట్లాడు. ఇప్పుడు మీరు ఇజ్రాయెల్ యుద్ధం గాజా మీద ఖండిస్తున్నప్పుడు మరి సిమిలర్ వాయిస్ లో వాళ్ళు స్టార్ట్ చేసింది కదా ట్రిగర్ October 8th ఈవెంట్ వాళ్ళు చేయకుండా ఉంటే ఇజ్రాయెల్ అటాక్ చేసేది కాదు కదా. మరి అలాంటప్పుడు దాని గురించి మీరేం యాక్షన్ చేశారు? సరే ఇప్పుడు గాజాలో హ్యుమానిటేరియన్ క్రైసిస్ వచ్చింది అంటున్నారు. ఇజ్రాయెల్ ప్రొటెక్ట్ చిన్న దేశము, మొత్తం అరబ్ 57 ఎనిమీ కంట్రీస్ తో సరౌండ్ అయిన దేశము, వాళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి నన్ను అడిగితే ఆయన సపోర్ట్ ఇజ్రాయెల్ యాక్షన్ అండి. వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు చేస్తున్నారు. అలాంటిది మీరు ఒక యాక్షన్ ని సపోర్ట్ చేయనప్పుడు దాని కౌంటర్ యాక్షన్ ని ఖండించకూడదండి. సిమిలర్లీ రష్యా యాక్షన్ విత్ యుక్రెయిన్, రష్యాని మీరు ఖండిస్తున్నారు, రష్యా మీద ఆంక్షలు విధిస్తున్నారు, కానీ రష్యాతో నేటో దేశాలకి ఏముంది ఒప్పందము? మీరు మా దేశ సరిహద్దుల మీద ఉన్న దేశాల్లో ఎవరిని నేటోలో చేర్చుకోరు ఒక టాసిట్ అండర్స్టాండింగ్ ఉంది నేటో దేశాలతో. అది కాకుండా యుక్రెయిన్ ని మేము నేటోలో చేర్చుకుంటామంటే రష్యా యాక్షన్ తీసుకుంది. అది చేర్చుకోకుండా, అది చేర్చుకుంటుంటే ఏమైంది? అది రష్యన్ ఫోర్సెస్, అమెరికన్ ఫోర్సెస్, నేటో ఫోర్సెస్ వచ్చి యుక్రెయిన్ లో కూర్చొని వాళ్ళు న్యూక్లియర్ మిసైల్స్ యుక్రెయిన్ లో కూర్చోబెట్టేవాళ్ళు. వాళ్ళ న్యూక్లియర్ ప్లాంట్, న్యాచురల్ వనరులు ఏవైతే ఉన్నాయో వాటి మీద కంట్రోల్ యూఎస్ఏకి వచ్చేది. దాంతో ఎవరికి థ్రెట్? రష్యాకి థ్రెట్. రష్యా వాళ్ళ టెరిటోరియల్ ఇంటెగ్రిటీ కాపాడుకుంటుంది. మీరు లీడర్షిప్ చేంజ్ చేసి వచ్చే ఒరిగేదేం లేదు. థాట్ షుడ్ బి ఆన్ చేంజింగ్ ద మెథడాలజీ ఆఫ్ వర్కింగ్ అండ్ డైవర్సిఫైయింగ్ ద పవర్ అండి. రైట్. శ్రీనివాసరావు గారు, ప్రపంచంలో రోజు రోజుకు రక్షణ కరువవుతోందని ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరెస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనే ఇలాంటి వ్యాఖ్యలు చేయటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆంటోనియో గుటెరెస్ గారి వ్యాఖ్యని మనం 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చండి. ఒకటి, తన చేతగానితనాన్ని ఒప్పుకున్నట్టుగా అయింది. అంటే నేనేమీ చేయలేకపోతున్నాను, నాకు ఇచ్చినటువంటి బాధ్యత ఏదైతే ఉందో దాన్ని నేను నిర్వర్తించాల్సిన రీతిలో నిర్వర్తించలేకపోతున్నాను, ఎక్కడెక్కడ ఏవేవి జరుగుతున్నా కూడా ఐక్యరాజ్య సమితిని అటువైపు నడిపి అవి జరగకుండా చూడటానికి కానీ నేను చేయలేకపోయాను, కాబట్టి శాంతి భద్రతలు నా చేతిలో లేకుండా పోయాయి, ఐక్యరాజ్య సమితి పోయింది అని. రెండోది, ఇప్పుడు ఉన్నటువంటి యుఎన్ఓకి ముందు దశ, అంటే దీనికన్నా ముందు ఉన్నటువంటి లీగ్ ఆఫ్ నేషన్స్ అని ఉండేదండి. సో మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత లీగ్ ఆఫ్ నేషన్స్ వచ్చాయి. ఎప్పుడైతే లీగ్ ఆఫ్ నేషన్స్ క్రమంగా అది సరిగ్గా తన బాధ్యత నిర్వర్తించలేకపోయిందో, జర్మనీ దానితో పాటు ఉన్న మిత్ర దేశాలు ఎప్పుడైతే శక్తివంతం అయ్యి ధిక్కరించడం మొదలెట్టాయో అప్పుడు లీగ్ ఆఫ్ నేషన్స్ పోయింది, రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. సో రెండో ప్రపంచ యుద్ధం వచ్చిన తర్వాత ఆ రెండో ప్రపంచ యుద్ధంలో జరిగినటువంటి నష్టాన్ని చూసిన తర్వాత మనం ఇప్పుడు ఐక్యరాజ్య సమితిని తర్వాత ఏర్పాటు చేసుకున్నాం. సో ఐక్యరాజ్య సమితి కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి దాని చేతగానితనం వల్ల క్రమంగా అది నిర్వర్తించాల్సిన బాధ్యత నిర్వర్తించలేకపోవటం వల్ల అమెరికా వంటి శక్తివంతమైనటువంటి, ఆర్థికంగా శక్తివంతమైన దేశం తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం వల్ల సో దాదాపుగా ఐక్యరాజ్య సమితి కూడా ఇక దాని అవతారం చాలించేస్తుంది. ఒకసారి ఐక్యరాజ్య సమితి కనుక విఫలమయ్యి చేతులెత్తేస్తే అంటే ఇది దాదాపుగా మూడో ప్రపంచ యుద్ధానికి అది సంకేతం. ఐక్యరాజ్య సమితి అనేటువంటిది ఎవరిని నియంత్రించలేకపోతున్నాను, ఏ దేశం కూడా నా చేతిలో లేదు అనేటువంటి దానికి భావన కనుక వస్తే ఇక ఇప్పుడు చేయగలిగింది ఏం లేదండి. ఇక ఎవరు బలం ఉన్నవాడిదే రాజ్యం, ఆటవిక రాజ్యం. సో ఆటవిక రాజ్యానికి వదిలేసాం. సో సభ్య దేశాలన్నీ కూడా ఎవరి క్షేమం వాళ్ళు చూసుకోండి, ఎవరి జాగ్రత్తలు వాళ్ళు పడండి, నేను సంయుక్తంగా అందరం కలిసికట్టుగా చేద్దామని పెట్టుకున్నటువంటి ఈ ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉందో ఇది మన చేతులు దాటిపోయాయి, మన చేతిలో ఏమీ లేదు, దాన్ని నడుపుతున్నటువంటి నేను కూడా ఏమీ చేయలేకపోతున్నాను అంటే ఇది ఒక రకంగా ఇక క్రమంగా మూడో ప్రపంచ యుద్ధం వైపు అడుగులు వేస్తోంది ప్రపంచం అని చెప్పడమే. అంటే గత చరిత్ర చూస్తే అలా ఉందండి. కాబట్టి ఇది ఐక్యరాజ్య సమితి అంతానికి నిదర్శనంలాగా ఉందండి ఆయన ప్రకటన. ఓకే కృష్ణ ప్రదీప్ గారు, భవిష్యత్తులో సంభవించే యుద్ధాలకైనా ఐరాస అడ్డుకట్ట వేస్తుందని భావించవచ్చా? సో ఓవరాల్ గా ఐరాస బలమైన సంస్థగా మారాలంటే ఎలాంటి చికిత్స చేయాలంటారు?
మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ థియరీస్ లో రియలిజం అనే ఒక సిద్ధాంతం ఉంటుంది. ఆ సిద్ధాంతం ప్రకారం చెప్పాలంటే, స్ట్రైట్ గా మొహమాటం లేకుండా చెప్పాలంటే, ఐక్యరాజ్య సమితి భవిష్యత్తులో వచ్చే యుద్ధాలని ఆపలేదు. ఓకే. కేవలం ఏం చేయగలుగుతుంది అంటే, ఐక్యరాజ్య సమితి యుద్ధాన్ని కొంతవరకు వాయిదా వేయగలుగుతుంది, యుద్ధం వచ్చినప్పుడు కొంత సహాయం చేయగలుగుతుంది, అంటే బాధితులకి సహాయం చేయగలుగుతుంది. ప్రపంచ యుద్ధాన్ని కొంతవరకు ఆపి డిలే చేసి యుద్ధాలు అనేవి స్థానికంగా ఉండేటట్టుగా చూడగలుగుతుంది తప్ప యుద్ధాలు మాత్రం టోటల్ గా ఆపలేదు. సెకండ్ వరల్డ్ వార్ కి ముందు ప్రపంచ శాంతికి కేవలం యూరోప్ మాత్రమే శత్రువు. ఇప్పుడు సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఈ ప్రపంచ శాంతికి అమెరికా అండ్ రష్యా శత్రువులుగా ఉండేవి. ఇప్పుడు 21వ శతాబ్దంలో, ఈ 3వ దశాబ్దంలో ప్రపంచ శాంతికి ప్రధాన శత్రువులు చైనా, రష్యా, నార్త్ కొరియా, తర్వాత అన్నిటికీ మించి అమెరికా. అండ్ ప్రాబ్లం ఏంటి అంటే, ఈ అమెరికా అనేది అతిపెద్ద ఫండింగ్ ఏజెన్సీ ఫర్ యునైటెడ్ నేషన్స్. సుమారుగా ప్రతి సంవత్సరం 20% బడ్జెట్ ఇస్తాడు. ఈ అమెరికాకి ఐక్యరాజ్య సమితి పట్ల ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే యుఎస్ డీప్ స్టేట్ నెట్వర్క్ లో అంతర్భాగంగా ఉండేటటువంటి మార్టిన్ లాకీడ్, బోయింగ్ లాంటి కంపెనీలు తమ ఆయుధాలను అమ్ముకోవాలి కాబట్టి యుద్ధాలు చేయించాలి. ప్రపంచ దేశాలన్నిటితో యుద్ధాలు చేయించాలి. యుద్ధాలు చేయించినప్పుడు మాత్రమే వాళ్ళకి సంవత్సరానికి, మార్టిన్ లాకీడ్ లాంటి కంపెనీలకి సంవత్సరానికి $60 బిలియన్ ఇన్కమ్ వస్తుంది. కాబట్టి యుద్ధం అనేది రాజకీయాల నుంచి మారి ప్రస్తుతం వ్యాపారంగా మారినటువంటి పరిస్థితుల్లో ఐక్యరాజ్య సమితి కేవలం ప్రేక్షక పాత్ర వహించేటటువంటి అవకాశం ఉంది. ఓకే. పరమేశ్వర్ గారు, భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం మా హక్కు అని, అతిపెద్ద ప్రజాస్వామ్యానికే చోటు లేకుంటే ఎలా అని ప్రధాని మోదీ ఐరాసను ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయినా భారత్కు శాశ్వత సభ్యత్వానికి ఐరాస వెనకడుగు ఎందుకు వేస్తోంది? ఎందుకంటే ఆ వీటో పవర్ డిస్పారిటీ ఉందండి. వీటో పవర్ యూజ్ చేసుకుంటుంది. చైనా బ్లాక్ చేస్తుంది. అది యుఎస్ఏ కూడా ఇప్పుడు కరెంట్ ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, యుఎస్ఏకి యూనిపోలర్ వరల్డ్ కావాలండి, బైపోలర్ వరల్డ్ వద్దు వాళ్ళకి. ఆ బైపోలర్ వరల్డ్ వద్దని వాళ్ళు రష్యాని, యుఎస్ఎస్ఆర్ ని డిస్ట్రాయ్ చేయడానికి వెళ్ళారు. ఆల్మోస్ట్ చేశారు. 15 దేశాల కింద ఖండాల కింద విరగొట్టేశారు. ఇప్పుడు భారత్ ఆ పొజిషన్ లోకి వస్తుందన్నా, చైనా ఆ పొజిషన్ లోకి వస్తుందన్నా వాళ్ళు తట్టుకోలేరు. సో మీరు బ్యాక్గ్రౌండ్ లో మీరు చూసారంటే, యుఎస్ఏ గట్టిగా సపోర్ట్ చేయట్లేదు, యుఎస్ఏ గట్టిగా చైనాతో మాట్లాడట్లేదు, చైనా ఇస్ అగేన్స్ట్ ఇట్. అలా 2 దేశాలు అపోజ్డ్ ఉన్నప్పుడు మీరు మిగతా 3 దేశాలు తీసుకున్నా కూడా వాళ్ళు వీటో చేసేస్తారు. సో ఎంత గట్టిగా మాట్లాడినా కూడా ఆ కాన్సెన్సస్ ఆ 5 దేశాల మధ్యలో రావాలి. ఆ 5 దేశాల మధ్యలో వచ్చేంత వరకు ఇండియా పుష్ చేస్తూనే ఉండాలి, ఇండియా మాట్లాడుతూనే ఉండాలి. సభ్య దేశాల దగ్గర నుంచి కొంచెం కాన్సెన్సస్ తీసుకెళ్ళాలి మిగతా సభ్య దేశాల దగ్గర నుంచి. అప్పుడు కానీ అవ్వదు. కానీ ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లాప్ సైడెడ్, అంటే వాళ్ళ కంట్రీస్ జియో పొలిటికల్ ల్యాండ్స్కేప్ ఇది చూసుకుని, జియో పొలిటికల్ రిక్వైర్మెంట్ చూసుకుని వాళ్ళు దీన్ని బ్లాక్ చేస్తూ పోతున్నారు తప్ప, ప్రపంచ శాంతి కోసము, ప్రపంచ అభివృద్ధి కోసము మేము ఇండియా లాంటి దేశాలకి, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైనది, కరెంట్లీ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ నేషన్, ప్రపంచానికి కోవిడ్ లో కూడా కాంట్రిబ్యూట్ చేసిన దేశం భారత్. కాబట్టి భారత్ ఇద్దామన్న వరల్డ్ వ్యూ లేదండి. ఈ వరల్డ్ వ్యూ అని యుఎస్ఏ మాట్లాడుతుంది. ఇప్పుడు కూడా ఇందాక ఒక ప్రవక్త తీశారు, ఆయన ఒక కౌన్సిల్ తయారు చేస్తున్నారు. దానిలో ఒక్కొక్క కంట్రీ $1 బిలియన్ ఇవ్వాలంటారు. ఎందుకు ఇస్తుందండి $1 బిలియన్? అంటే 10,000 కోట్లు మీకు కట్టి మేము దానిలోకి వెళ్తే ఆ పైసలు ఎలా వాడాలో నువ్వు డిసైడ్ చేసుకుంటావు. అలాంటప్పుడు మేమెందుకు కట్టి వెళ్తావా కౌన్సిల్ లోకి? దాని తర్వాత నువ్వే డిక్టేట్ చేస్తావు ఎవరేం చేయాలనేది. సో ఇలాంటి వ్యూ కాకుండా ఈక్వల్ వ్యూ వచ్చేంత వరకు ఐ డోంట్ ఫోర్స్ ది సెక్యూరిటీ కౌన్సిల్ సీట్ కమింగ్ టు ఇండియా అండి, క్వైట్ ఫ్రాంక్ గా. ఓకే. అయితే పరమేశ్వర్ గారు, ఇప్పుడు భవిష్యత్తులో సంభవించే యుద్ధాలకు సంబంధించి ఐరాస పాత్ర ఏ విధంగా ఉండొచ్చు? గట్టిగా కొట్టే తెచ్చి అని చెప్పాలంటే ఏ మాత్రం ఉండదండి. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ దగ్గరికి ప్రపంచంలోనే, ప్రపంచ చరిత్రలోనే చెప్పుకోకూడని ఒక పెద్ద తప్పిదం మనమే చేశాము. అది ఐక్యరాజ్య సమితి పుట్టకుండానే వెళ్ళి మనం చేశాము. ఎవరు చేశారు అనేది మళ్ళీ పొలిటికల్ డిస్కషన్ అవుతుంది, అక్కడికి వెళ్ళాం. కానీ ఈ కాశ్మీర్ తీసుకెళ్లి వాళ్ళ ఒళ్ళో పెట్టింది అన్నిటికన్నా పెద్ద తప్పు భారతదేశమే చేసింది. అంతకన్నా పెద్ద తప్పు మళ్ళీ జరగకూడదు. ఏ దేశం ఎవరి హితంలో ఏది ఉంటే అది చేసుకుంటూ వెళ్ళాలి. కానీ until and unless UN becomes a far stronger and a potent body, ఐక్యరాజ్య సమితి ఇంటర్వ్యూన్ అయ్యి ఏమైనా ప్రపంచ యుద్ధాలు ఆపుతుందనేది, బయలాటరల్ యుద్ధం కానీ ప్రపంచ యుద్ధం కానీ యునైటెడ్ నేషన్స్ ఆపుతుందనేది నాకైతే నమ్మకం లేదండి. ఆ టైంలో మనకి ఎందుకు నమ్మకం వచ్చింది? మనం కాశ్మీర్ ఇష్యూని తీసుకెళ్లి వాళ్ళ దగ్గర ఎందుకు పెట్టాము? అక్కడ ఒక ప్లెబిసైడ్, యుఎన్ ఇంటర్వెన్షన్ తో ప్లెబిసైడ్ చేస్తామని ఎందుకు అన్నాం అనేది, అప్పుడు పొలిటికల్ కండిషన్స్ ఏముండే, అప్పుడు కంపల్షన్స్ ఏంటనేది ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటూ. బట్ అంతకన్నా పెద్ద తప్పిదం ఉండదు. ఇంకోటి తప్పిదం అలాంటిది ఏ దేశం చేయదని నా ఉద్దేశం అండి. ఓకే, రైట్. ధన్యవాదాలండి పరమేశ్వర్ గారు, శ్రీనివాసరావు గారు, కృష్ణ ప్రదీప్ గారు. సో ఇది వాటి ప్రతిధ్వని.